కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ కర్కాటకం ఇది ఎమోషనల్ సైన్. ఈ ఎమోషనల్ సైన్కి 12వ స్థానంలోకి గురుడు వస్తున్నాడు. ఈ ఈ ఇయర్ ఎలా ఉంటుందని ఇది క్వశ్చన్ ఏంటంటే 9వ స్థానంలోకి గురుడు, అదే శని, 8థ్లోకి రాహువు, 2వ స్థానంలో కేతువు. ఈ మెయిన్ ఇంపార్టెంట్ ప్లానెట్ ట్రాన్సిట్లో ఎన్నాళ్ళు మామూలుగానే మనకి ఏం జరగట్లేదని ఏడ్చాం, కాకపోతే ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. అంది ఏంటంటే ఇప్పుడు కొంచెం భగవంతుని చూసి ఆడడం అంటే ఓవర్ ఎమోషనల్గా ఉంటుంది. ఇంకా భగవంతుడు కూడా నాకు ఏమీ చేయడం, ఇది ఎన్నాళ్ళు ఏడిసాం, ఇప్పుడు దుఃఖం అంటారు దీన్ని. స్టేజ్ నెంబర్ 2 యోగాది ఎలా ఉంటుందంటే దుఃఖంతో ప్రారంభం అవుద్దని అర్థం. మీరు చెప్తే బాధ కూడా సర్కాస్టిక్గానే ఉంది. లేదు, వీడియోలు చెప్పి ఏదో మాట్లాడేసి యాస్ట్రాలజీలో ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే నో చెప్పడం నేర్చుకోవాలా. అదే త్రివిక్రమ్ గారు చెప్పారు. నో క్లియర్గా చెప్పేయాలా, లేకపోతే ఏమవుతుందంటే మీ మెడలో దండలు వేయడం వల్ల మాకు డబ్బులు వచ్చేస్తే మీ లైఫ్ ఏమి ఉండదు. దట్ ఈస్ రాంగ్ వే. అలా ఎందుకు? రాకపోయినా పర్లేదు, నాకు చాట్లు నాకు వచ్చి గడికి మిగతా 12 రాశులు 11 రాశులు ఉన్నాయి కదా, అవి వస్తాయిలే. కర్కాటకానికి తిట్టుకోద్దు అంటారు. ఇప్పుడు తిట్టుకోవడం అంటే దే షుడ్ ప్లాన్ లైక్ 8th హౌస్లోకి రాహు వచ్చినప్పుడు సడన్ ఇన్కమ్స్ అనేవి వస్తాయి అనేది కదా, సడన్ చిక్కులు కూడా వస్తాయి. ఆకస్మికంగా డబ్బు వస్తే ఆకస్మిక ప్రమాదాలు కూడా వస్తాయి. సో 2 విషయాలు చాలా. అలాగే ధనస్థానంలో కేతు వచ్చినప్పుడు ఫ్యామిలీ మీద ఆల్రెడీ కర్కాటక రాశి అంటే విసిగిపోయి అటు పెళ్ళైతే ఎందుకైందని ఈ రెండింటి మధ్యలో నలిగిపోతుంటుంది కర్కాటక రాశి. ఈ రెండింటికి ఎక్కువ ఇబ్బంది అవుతుంటుంది. తర్వాత మదర్లీ నేచరు, ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళకి బాగా ప్రేమ ఉంటుంది, ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళకి ప్రేమ లేదని అదే అల్లేసుకుంటుంటారు అన్నీ ఇందులో. అంతా ఊహించుకుంటారేమో. ఊహించుకోవడం అంటే ఇది నీటి కరకత్వం రాశి కదా, ఊహించుకునే కన్నా వీళ్ళు ఏడుతుంటారు. ఇక దుఃఖం ఏడుపుల్లో నానా రకాల్లో అన్ని రకాలు వీళ్ళకి తెలుస్తాయి. ఓహో. అంటే అశ్లేష ఏంటంటే ఓవర్ థింకింగ్ బికాజ్ ఆఫ్ బుధ నక్షత్రాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం ఏంటంటే ఎంత కష్టపడినా పని అవ్వట్లేదని. కాకపోతే అదంతా మూన్ ప్లానెట్. పుష్యమి ఊరంతా తిరుగుతుంటాడు గుండ్రంగానే, కానీ ఆడికి లేట్ సక్సెస్. అశ్లేష నక్షత్రుడు ఒక దగ్గర వీళ్ళందరూ తిరుగుతారు. కర్కాటకం అంటేనే ట్రావెలింగ్. కాకపోతే ట్రావెలింగ్లో ఒకళ్ళు ఏంటంటే ఎనాలిటికల్ ట్రావెలింగ్ అశ్లేష నక్షత్రం వాళ్ళు. ఓకే, అక్కర్లేదు దేవుడు ఏంటి మనం ఏంటి ఈ టైప్ ఆఫ్ ఒక సర్కాస్టిక్లో వెళ్తారు అశ్లేష నక్షత్రం వాళ్ళు. వాళ్ళ మదర్ ఏమంటుంది, పాపం నా కూతురు ఏమవుతుంది అని ఈవిడ తల్లి అంత ఎమోషనల్ అనమాట. వీళ్ళేంటి ఎనాలిటికల్, నీకు తెలీదు ఈ టైంకి వస్తే అవుతుంది, ఇది అంతా ఎనాలిటికల్. అదే పుష్యమి నక్షత్రం ఉన్నదానికి వీళ్ళంతా ఎట్లా ఉంటారంటే వాళ్ళు సాటర్న్ కదా, వాళ్ళు ఇంకా భుజాన్ని వేసుకుని బరువు మోసినట్టు ఫీల్ అవుతుంటారు. కానీ అంత లేదు, మిగతా రాశులు మీకన్నా ఎక్కువ మోతుంటారు. వీళ్ళు ఫీల్ అవుతారు ఇంటర్నల్గా, అది గుండె మీద పడిపోతుంటుంది ప్రెషర్ ఎక్కువ. సో పునర్వసు నక్షత్రంలో చిన్న ముక్కలు వెళ్తే కాబట్టి లాస్ట్లో దట్ ఈజ్ ఆల్సో నాలెడ్జ్. అన్నీ నేర్చేసుకుందాం అనుకుంటారు, అందులోనే కొన్ని అబ్బో. అందులో ఈ జ్యోతిష శాస్త్రంలో యాక్చువల్గా ఆస్ట్రాలజర్స్ బాగా డబ్బులు వచ్చే నక్షత్రాల్లో పునర్వసు అశ్లేష ఒకటి బాగా వస్తాయి, పుష్యమి నక్షత్రం కూడా సీరియస్లీ. ఎందుకంటే రేవతి నక్షత్రం వాడు ఆడు కరెక్ట్గా ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చిన డబ్బులు ఉన్నవాడు దగ్గర కొంతమంది ఉంటారు. అలా నక్షత్రాలు ఉంటాయి. అనురాధుడు ఒకడు, వీళ్ళందరూ కూడా ఆ జ్యోతిషం కరెక్ట్గా చెప్పి వాడి దగ్గర డబ్బులు ఉండవు. అంతకుముందు మొత్తం స్వాహా మమ అనుకుంటాడు. అలాగే ఈ కర్కాటకానికి ఇయర్ ప్రిడిక్షన్లో 12th హౌస్ వచ్చి మిథునంలో గురుడు వచ్చినప్పుడు రామ్కోట్ రాయండి, ఇలాంటి రాయమని చెప్పను. కానీ యూ బెటర్ ట్రై ఫర్ ఫారెన్ ల్యాండ్స్, కానీ కొంచెం దూరంగా వెళ్ళండి. ప్లేస్ చేంజ్ కాండి, డోంట్ బీ అట్ ద సేమ్ ప్లేస్. మూన్ రిప్రజెంట్ యువర్ హోమ్ టౌన్. గురుడు 12వ స్థానానికి వచ్చినప్పుడు మీకు సక్సెస్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో బయటికి వెళ్ళండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు మరీ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోమని అనట్లేదు, వెళ్ళి ట్రంప్ ఊళ్ళో కూర్చోమని అన్నాం. కానీ కొంచెం డిఫరెంట్గా, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని వెనక పంపుతున్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పానని వీసా రాలేదని మళ్ళీ ఫోన్ చేస్తారు, అక్క నీకు తెలియదు అక్క. అందుకని అమెరికా కాకుండా ఇప్పుడు మీరు వేరే దేశం చెప్పాలి. ఇప్పుడు అందుకనే అంటున్నాను, ఇప్పుడు బెంగళూరు వెళ్ళండి బాబు. అదే కదా, రాష్ట్రం మారితే చాలు. సో ఇప్పుడు మోడీ మాల్దీవ్స్ తీసి ఇది పెట్టాడు కదా, అలా కూడా మీరు అంతంత లాంగ్ వద్దు. కానీ ఇక్కడెక్కడైనా అంటే జస్ట్ ప్లేస్ చేంజ్ కండి, హోమ్ చేంజ్ కండి, కొంచెం ఎన్విరాన్మెంట్ మార్చండి. అలాగే 9th సాటర్న్ వచ్చినప్పుడు యోగాలో జాయిన్ అవ్వండి. దుఃఖం మీ ఒకరికే కాదు, యూ అటైన్ క్లెన్సింగ్ ఇన్సైడ్. కొంచెం మోక్షాన్ని తీసుకోవడం అంటే కొంచెం బ్రీత్ వెల్, బాగా ఎక్కువగా తీసేసుకోవద్దు దుఃఖాన్ని. మిగతా రాశులు కూడా అలాగే బాధపడుతుంటాయి, ఆ విషయాన్ని కూడా గమనించాలి. అండ్ మీరు ఎంతలా మీ తల్లిదండ్రుల కోసం ఫీల్ అవుతున్నారో మీ తల్లిదండ్రులు కూడా వైస్ వర్సా అలాగే ఉంటారు. యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఇంకోటి 8th హౌస్ ధనస్థానంలో ధనం రాదు, ఫ్యామిలీ నాకు ఎందుకు పని చేయట్లేదు. కేతు ఈజ్ డిటాచ్మెంట్ ప్లానెట్. ఈ సంవత్సరంలో మ్యాక్సిమం నాకు తెలిసినంత మేరకు కుటుంబాన్ని వదిలేసి ఇండివిజువల్గా బయటకు వెళ్తాను, బయట తిరుగుతాను. మోక్షానికి సంబంధించి ఓకే, ఇప్పుడు సద్గురు ఆశ్రమానికి వెళ్తాను, కొన్ని చోట్ల ఎక్కడో జాయిన్ అవుతాను, ఇలా రకరకాలుగా వెళ్తూ ఉంటారు. సో ఎక్కువ లాట్ ఆఫ్ స్పెండింగ్ గోస్ విత్ ద స్పిరిచువల్ థింగ్.
లాట్ ఆఫ్ మనీ గోస్ విత్ స్పిరిచువల్ రిలేటెడ్, లేకపోతే డివోషనల్ రిలేటెడ్, లేకపోతే మెడిటేషనల్ రిలేటెడ్ ఇట్లా వెళ్తూ ఉంటారు. కాబట్టి సో కొంచెం అంత స్పెండింగ్ అనేది దాని మీద కాకుండా అకస్మాత్తుగా ఇబ్బంది కూడా వస్తుంది. 8th హౌస్ రాహు ఉన్నాడు కాబట్టి సడన్లీ యాక్సిడెంట్స్ కెన్ హిట్ ఆల్సో. సో బికాజ్ మీరే చంద్రుడు, మీరు ట్రావెలింగ్ విపరీతంగా చేస్తున్నప్పుడు రాహు ఈజ్ నథింగ్ బట్ సడన్ యాక్సిడెంట్ కెన్ బి సీన్, సడన్ గెయిన్స్ కెన్ బి సీన్. సో అకస్మాత్తుగా ఎక్కడో చిన్న లాటరీ తగులుతుంది కదని చెప్పి సంవత్సరం అంతా వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ధనస్థానంలో కేతు వస్తుండే కాన్సన్ట్రేట్ ఆన్ డూ ద సాధన ఎట్ హోమ్ ఆర్ చేంజ్ ద హోమ్ ప్లేస్ మారి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ మై అడ్వైస్. ఇదైతే ఆస్ట్రాలజికల్గా మీకైతే మాత్రం ఈ పురాణాలు గట్టాన్ని చదివేసి కింద మీద పడి కన్నా కొంత మేరకు చదువుకుని తర్వాత మీరు కొంచెం ఫ్యామిలీ కోసం పట్టించుకొని ఫ్యామిలీతో ఉంటూ కొంచెం ప్లేస్ ఏదైనా చేంజ్ అవ్వండి. దట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దీనికి సంబంధించి. అండ్ వన్ మోర్ యాడ్ అని కర్కాటకానికి ఇలా చెప్పానని కదా, ఇది 0.2% పనిచేస్తే మీరు రాసేసుకోవద్దు. ఎవడు ఇండివిజువల్ జాతకం వాళ్ళకు ఉంటుంది, దాన్ని బట్టి పనిచేస్తుంటుంది. గోచారం ఎఫెక్ట్ అవ్వాలంటే ముందు మెయిన్ చార్ట్ ఉండాలి. సో ఇందులో ఏదో చెప్పాను దుఃఖం వచ్చేద్దాం దుఃఖం వస్తుందని అలా తీసుకోదు. ఇది 100కి 0.2% ఇది. అంటే మనం పైపైన టచ్ చేసి ఆల్ ఓవర్గా చెప్తున్నాం కాబట్టి ఎవరిది వాళ్ళది ఇండివిజువల్గా డెప్త్గా మనం తెలుసుకోవాలి అని అనుకుంటే అది పర్సనల్గా వెళ్ళి తెలుసుకోవడమే మంచి పద్ధతి యాక్చువల్గా. సో ఇప్పుడు షేర్ మార్కెట్ ఇన్ని పాయింట్స్ పెరిగింది అని చెప్తా తప్ప అందులో కూడా డౌన్ అయిపోయిన ఉంటాయి కదా. అవును అవును. సో అన్ని షేర్ మార్కెట్ బాగుంది అంటే అన్ని షేర్స్ కూడా పీక్లో ఉన్నట్టు కాదు. అలాగే షేర్ మార్కెట్ పడిపోయింది అని అంటే అన్నీ పడిపోయినట్టు కాదు. ఇందులో మళ్ళీ మరి 1% ప్రాఫిట్లో ఉన్న ఉంటాయి, 10% ప్రాఫిట్లో ఉన్న కూడా ఉంటాయి. అలాగే జాతకంలో కూడా బాగుంది అని అంటే అది ఆల్ ఓవర్గా చెప్పడమే, బాగాలేదు అని అన్నా ఆల్ ఓవర్గా చెప్పడమే. డీటెయిల్డ్గా కావాలి అంటే ఇప్పుడు నా మకర రాశి గురించి నేను ఎలా అయితే వెళ్ళానో ఎలా అయితే వెళ్తానో అలాగా పర్సనల్గా వెళ్ళాల్సిందే, అది సంగతి. సో అయితే ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రాశికి ఉద్యోగం పెళ్లి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి, ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ నాకు తెలిసిన వాళ్ళే ప్రతి రాశిలో ఉన్నారు, అందుకని వాళ్ళ గురించి నేను అడుగు. ఉద్యోగానికి సంబంధించి అయితే మాత్రం పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ ఫర్ ఫారెన్ ల్యాండ్స్ ఇట్స్ వెరీ బెస్ట్ ఆపర్చునిటీ. ఫారెన్ ల్యాండ్స్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. ఫారెన్ ల్యాండ్స్లో ఉండి ఆల్రెడీ కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి కాలం అనే చెప్పొచ్చు. కొంచెం వాళ్ళకి క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. స్థల మార్పిడి అంటున్నారు మీరు అంతే. ఆ స్థల మార్పిడి బికాజ్ అలానే కాదు, దేర్ ఆర్ సమ్ పీపుల్ విల్లింగ్ టు గో అబ్రాడ్. అలాంటి వాళ్ళందరికీ కలిసి వస్తుంది. లేకపోతే స్టూడెంట్ వీసాస్ మీద వెళ్ళే వాళ్ళకి కలిసి వస్తుంది, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది, జాబ్లో ప్రమోషన్స్ బయట ఉన్న వాళ్ళకి బాగా కలిసి. ఇది కర్కాటక రాశికి బయట ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంటర్నల్గా ఇక్కడ ఉన్న లోకల్కి నేను అందుకే అంటున్నాను కదా, కొంచెం ఎక్కడికైనా మూవ్ అయితే బెటర్, కొంచెం మూవ్ అయితే సక్సెస్ అనేది ఉంటుంది. మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యారేజ్ పాయింట్లో అష్టమ స్థానంలో రాహు అని ఉన్నాడు కాబట్టి మేబీ యూ హ్యావ్ టు వెయిట్ బెటర్. చార్ట్ ఇంటర్నల్ చార్ట్ చెక్ చేసుకోండి, అనవసరంగా రాహుకేతులు పూజలు చేసేయకండి. అంటే ఇయర్ టోటల్గా ఆగితే బెటరా 2025? నో, దిస్ ట్రాన్సిట్ గోస్ రాంగ్ 2027. ఓకే. సో చార్ట్ చెక్ చేసుకోండి. అంటే 26లో పెళ్ళిళ్ళు చేయకూడదు, 25లో పెళ్ళిళ్ళు చేయకూడదు అని అనట్లేదు, కానీ మీ పర్సనల్ చార్ట్ తీసుకోండి. 8th హౌస్లో రాహు, 8th అంటే అత్తగారు ఇల్లు అని ఆల్రెడీ మీరు పెళ్లి కాకముందే ఎడుతుంటారు ఇంట్లో. 8th హౌస్లో రాహు ఉన్నాడంటే ఏ గరిటెచ్చి కొట్టిదో తగులుతుంది. సో నా మాటిని కొంచెం ఆగితే కొంచెం బెటర్ కదా, అంతే కదా. వాళ్ళు ఎవరికొకటినా ఇనికే తగులుతుంది వచ్చి, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. కర్కాటకంతో ప్రాబ్లం అదే కదా. అందుకని వీళ్ళు ఆల్రెడీ దుఃఖంతో ఉంటారు, కూతురికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది. ఇప్పుడు అత్తగారు గరిటిచ్చుకో చొంపించుకుంటుంది అనుకో, అది ఎందుకు వచ్చింది మాదా, దానికి జాతకాలు లేదని చెక్ చేసుకోవడం బెటర్. ట్రాన్సిట్ అయితే కరెక్ట్గా లేదు. పైగా కాల్పూర్ చక్రచ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. సో పిల్లలు పుట్టేటప్పుడు అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో దీనికి మీరు పెళ్ళిళ్ళు అనే విషయానికి వచ్చినప్పుడు పర్సనల్ చార్ట్ రీడింగ్ తీసుకోండి, బెస్ట్ ఐడియా. పర్ఫెక్ట్. దానికి కూడా రాహుకేతువులకు ఊరుకునే పూజలు పొల్లమని ఏదో ఎంటర్టైన్మెంట్ షో చేసినట్టు చేయొద్దు. మీ జాతకాన్ని కుదిరితే చేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ రాశి, నెక్స్ట్ సింహం. సింహానికి ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజపూజ్యం 3, అవమానం 6. పేరులో సింహం ఉంది కానీ లగ్నంలో కేతు ఉండదు తెలుసా. నా కర్మ ఏంటంటే ప్రతి రాశిలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అది అందుకని అంత ఇంటర్లింక్ చేసేసుకుంటాను. గ్లోబల్ యాంకర్ అవ్వాలి, అదే కదా. మీరు సింహం అంటే సింహం, మేము వృషభం అంటే వృషభం, ఒకళ్ళిద్దరు కాదు 3, 4 ఉన్నారు తెలిసిన వాళ్ళు, అందుకని ఇంటర్లింక్ చేసుకుని ఉంటాను. లేదు సింహానికి అయితే ఈ సంవత్సరం అయితే అయ్యి బాబా ఎంత పాజిటివ్ అక్కడ నాకు టెన్షన్ లేదు. పాజ్ అని కాదు, అదేమంటారు, ఏదో సినిమా ఉంటుంది, నేను అది ఎవరిదో సినిమా, ఇంటి ముందు పిల్లు ఉన్నది కదా అని చెప్పేసి ఏదో ఉంటుంది కదా, ఏదో సినిమా కొంచెం కామెడీ సినిమా. పిల్లు పెట్టేసుకుంటే పిల్లి అయిపోతావు, సింహం పెట్టుకుంటే బ్రహ్మానందం డైలాగ్ ఏదో ఉంటుంది. అలాగా ఇది రాశి సింహమే. అచ్చా. కానీ లగ్నంలో కేతు ఉన్నాడు అంటే ఈ ఇయర్ మీకు లాభం పరంగా గురుడు చాలా వీళ్ళకి బిజినెస్లో ఎవరైతే ఉన్నారో సింహరాశిలో, ఎస్పెషల్లీ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో మీరు దీస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ టాలెంటెడ్. వీళ్ళకి స్కిల్స్ ఎక్కువనే ఉంటాయి సింహంలో, చూడాలైతే. బట్ 11th హౌస్లో గురుడు వచ్చినప్పుడు నౌ దే స్టార్ట్ షైనింగ్. వీళ్ళ స్కిల్స్ అన్నిటికీ కూడా ఒక పాత్ క్రియేట్ అవుతాను కదా, ఆస్ట్రాలజీ పాత్ని ఇస్తానని చెప్పాను కదా. సో వీళ్ళ స్కిల్స్ అన్నిటికీ కూడా
ఇప్పుడు గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. నౌ దే కీప్ ఆన్ షైనింగ్ దెమ్. కరెక్ట్. అది పని చేస్తుంది. ఈ సంవత్సరం అయితే మటుకు ఫెంటాస్టిక్గా ఉంటుంది, ఎక్సలెంట్ ఇయర్. బట్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది చదువుకునే పిల్లలకి? నో దే జూపిటర్ గివ్స్ ద నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సివిల్స్లో ఉన్న వాళ్ళకి బాగా పని చేద్దక్క, ఎస్పెషల్లీ పీపుల్ హు ఆర్ యూపీఎస్లో సివిల్ ఉన్నాయి కదా, వాటి రాసి వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీ ఇయర్. లగ్నంలో ఇట్ సెల్ఫ్ ఇస్ కేతు, సో ఇట్స్ గుడ్. బట్ ఇక్కడ సర్పదోషం పట్టిందండి, సర్పదోషం పడితే ఇలా వర్కౌట్ కాదండి, అదని ఇది ఎలా అంటారు. కానీ ఐ డోంట్ కోట్ అబౌట్ సర్పదోషాలు. ఈ జాతకాలను ఒంటికి రాసుకోకండి. బట్ ఇది చాలా మీకు ఫోకస్ని తీసుకొస్తుంది. రాహుకేతువులు సప్తమంలో ఉన్నప్పుడు మ్యారేజ్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. మెరిటల్ పెళ్లి చేసుకున్నవాడు పెళ్లి చేసుకుంటే అందరికీ డిస్టర్బెన్స్. ఇది తీసుకోండి ఫస్ట్. మీకు నాకు తేడా ఉండదు, అందరూ పెళ్లి చేసుకుంటే డిస్టర్బెన్సే. పెళ్లి చేసుకోకుండా అందులోకి వద్దాం అనుకుంటారు కదా, అలా వెల్కమ్ టు హెల్త్ క్యాండిడేట్స్ అందరికీ కొంచెం రాహుకేతువులు అదే ఆ చూసే అరుంధతి ఎలాగో కనిపించిందని అందరికీ తెలుసు. ఇది కూడా అంతే. అందుకనే ఈ సర్పదోషాలు ఏదైనా చేసుకుంటే మంచి పిల్లలు వస్తుందని అనుకుంటాం అంతే. పెళ్ళి అయిన తర్వాత అన్నీ అర్థమవుతాయి. ఇది అమ్మాయిలు అన్నట్ట పెళ్ళాలి అన్నట్ట ఎవరిని అన్నట్టు? ఇప్పుడు అమ్మాయిలు కూడా ఏమీ లేదు, అమ్మాయిలు చాలా మంచివాళ్ళు, చాలా ఓపికగా ఉంటారు. మీ మగవాళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి? ఇది నేను మా గురువు గారికి వదిలేస్తాను, పూరి జగన్నాథ్ గారికి. ఇది ఆడది లేకుండా మగోడు బతకలేడు, మగోడు లేకుండా ఆడది బతకలేదు, వాళ్ళిద్దరూ కలిసి అసలు బతకలేరని ఆయనకి వదిలేద్దాం. ఇది అలా లేకుండా ఉంటే బతకగలరేంటి? లేకుండా ఉంటే బతకగలరేంటి? అసలు బతకలేదు. ఇది సప్తమంలో రాహుతో వివాహాలు చేసుకున్న వాళ్ళకైతే మాత్రం కొంచెం ఇబ్బంది అక్క. ఈ సంవత్సరం అంత ఫేవరబుల్ కాదు. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్కి ఎక్స్ట్రాడినరీ, స్టూడెంట్స్కి ఎక్స్ట్రాడినరీ. తర్వాత లవ్లు చేసుకోవచ్చు. లవ్లో పడాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటివి ఏమైనా చేసుకోవాలి. ఈయన మాట వినే పడారు, అలాంటివి చేయకండి. కింద పడమంటలేదు, అందులో పడితే కిందకే దోసేస్తారు. అదే పెళ్ళి ఏమో వద్దంట, లవ్ లో పడచ్చు. పెళ్లి మాత్రం కొంచెం టైం తీసుకోవాలి. పెళ్లి టైం తీసుకోవాలా. లవ్కి, ఎడ్యుకేషన్కి, ఫారెన్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ ఇవన్నీ చాలా బాగా కలిసి వస్తాయి. టెక్నాలజీ రిలేటెడ్ బిజినెస్లో ఎవరైనా చేస్తున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. స్టూడెంట్స్కి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఇటు వచ్చి 8th హౌస్లో కొంచెం శని ఉన్నాడు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతాయి. అది మాత్రం కొంచెం చూసుకోవాలి. ఈసారి హెల్త్ ఇష్యూస్ రేజ్ అయినప్పుడు కొంచెం మేబీ 20 అంటే కొంచెం లాంగ్ టర్మ్ ఇబ్బంది పెడుతుంటుంది. అలాంటి ఇబ్బందులు వస్తాయి, అది మాత్రం కొంచెం చెక్ చేసుకోవాలి. దీనికి రెమెడీలు చెప్పండి అంటే రెమెడీలు అనేవి మీ అంతర్గత చక్రం నుంచి, ఎందుకంటే ఇది చెప్పేదే 0.2% పనిచేద్దలేదు తెలియదు. సో దీనికి రెమెడీ అంతే, ఆల్ ఓవర్ అందరూ వస్తారు కాబట్టి పర్టికులర్గా రెమెడీ చేసేసుకోండి అని చెప్పడానికి ఉండదు. అలా చెప్పిన రెమెడీలు పనిచేయవు కూడా, ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఉంటుంది. అందరికి ఒకటే రెమెడీ. ఇండివిజువల్గా వాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తుంటే దాన్ని బట్టి చెప్తారు. ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ గా చెప్తున్నారు. జనరల్ ప్రిడిక్షన్లో అష్టమంలో శని ఉన్నప్పుడు నాకు తెలిసినంత మేరకు డెఫినెట్గా పీపుల్ విల్ హిట్ సమ్వేర్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ క్రానిక్ డిసీజులు అయితే ఉంటాయి అక్క. అండ్ ఇది మీనరాశి అష్టమంలోకి వచ్చినప్పుడు సింహరాశికి సంబంధించి ఈ కన్నుకి సంబంధించి, బికాజ్ సన్ రిప్రజెంట్ ఆప్థమాలజీ, కన్నుకు సంబంధించి టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్, కాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలా. మీనరాశి రిప్రజెంట్ ఫీట్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అని చెప్తాం. సో కాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్, రేవతి నక్షత్ర ఇండికేట్ డెంటల్ రిలేటెడ్ థింగ్స్. సో డెంటల్ రిలేటెడ్ చూడండి. ఉత్తర భాద్రపద నక్షత్ర ఈజ్ కనెక్టింగ్ విత్ లార్డ్ లక్ష్మి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సడన్ వెల్త్. అండ్ 8th హౌస్లో సాటర్న్ ఉంటుంది. అత్తగారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇన్ని పారామీటర్స్ ఉంటాయి. సో జాగ్రత్తలు అక్కడ పడుతున్నాయి. మీ వ్యక్తిగతంగా ఎదగడానికి, మంచి నైపుణ్యంతో, లేకపోతే 10 మంది మధ్య మన్నలో పొందడానికి, స్టూడెంట్స్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ, జాబ్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సింహరాశికి అయితే మొత్తం ఫేవరబుల్ అని చెప్తాను. బట్ ఇందాక చెప్పిన కొన్ని కార్నర్స్ ఉన్నాయి కదా శనికి సంబంధించి, దానికి రెమెడీస్ ఏముంటాయండి? ఇప్పుడు మీ అత్తగారిని ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ జాతకంలో చూసి చెప్పడం తప్పించి ఇందులో ఇండివిజువల్గా చెప్పేదే ఉంది. అంటే ఇక్కడ జనరల్ ఫిజిషియన్ వచ్చి ఆల్ ఓవర్గా చూస్తాడు. స్పెషలైజేషన్కి వెళ్ళేటప్పటికి ఎవరిది ప్రాబ్లం వాళ్ళది ఇండివిజువల్ గానే చూపించుకోవాల్సిందే. అవునవును. సో అలాంటిది అంతే, పారాసెటమాల్. సో సింహరాశికి సంబంధించి అయిపోయినట్టేనా? అయితే చాలు బాగుంది. పర్ఫెక్ట్. వాళ్ళకి బాగుంది. మీకు ఒక శుభాకాంక్షలు. బాగున్నవాడికి చెప్పచ్చు.